హలో ఫ్రెండ్స్, ఈ చిన్ని హెయిర్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేశాను అనేది, ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎంత వెడల్పు, ఎంత పొడవు తీసుకోవాలనేది వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరికైనా మిషన్ ఉంటే వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ హెయిర్ బ్యాండ్ అయితే నేను వీడియో తీశాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్ వేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంట్లో మిషన్ కుట్టుకునే వాళ్ళకి ఒక చిన్న చిట్కా అనమాట. అంటే ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. నాకెందుకో ఈరోజు ఇలా వీడియో తీయాలనిపించిందండి. ఈ వీడియో కోసం నేను 3 రోజులు ట్రై చేస్తున్నాను. ఇప్పటికైతే అయిందనమాట. సరే, నేనైతే ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్లో క్లాత్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇంచెస్ వచ్చేసి 4 ఇంచెస్ వెడల్పు. ఓకేనా, 4 ఇంచెస్ వెడల్పు ఉంది. ఈ లెంత్ ఎంత తీసుకోవాలి అంటే 17 ఇంచులు ఉందన్నమాట. 17 17 34. ఓకేనా, అయినా 34 పెట్టుకోవచ్చు, లేకపోతే 30 పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత అడ్జస్ట్మెంట్ కోసం పెట్టుకోండి. ఈ వెడల్పు అయితే మాత్రం నేను 4 ఇంచులు తీసుకున్నాను. ఇంతకీ ఏం చేస్తున్నాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. ఒక చిన్న లైక్ మాత్రం వేసి చూశారు అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. గుడికి వెళ్ళిన తర్వాత గంట కొడితే మీకు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, అలాగే వీడియో ఆన్ చేశాక ఒక లైక్ కొడితే నాకు అంతే మనశ్శాంతిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క వీడియో వెనకాల చాలా మా టైం అయితే ఉంటుంది, చాలా వర్క్ కూడా. నేను వీడియోస్ తీయడం మొదలు పెట్టానంటే వర్క్ స్లో అయిపోద్ది, కానీ తప్పదు. ఎందుకంటే ఏదో ఒకటి ఇంతవరకు వచ్చాక మళ్ళీ వెనకడికి వేయకూడదు అని ఎక్కడికక్కడ నన్ను నేను మోటివేషన్ చేసుకొని పని ఆగిపోయినా పర్వాలేదు అని ఇలా వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గా ఇది మనకి చూసారు కదా, తాడు తిప్పుకునేది అనమాట. బ్లౌజ్లకి థ్రెడ్ వేసుకుంటాం కదా, మొన్నప్పుడు నేను రాజమండ్రి అయితే తీసుకొచ్చాను. యాక్చువల్గా పినీస్ పెట్టి ఎలా అయినా తిప్పేసుకోవచ్చండి, ఇది వెడల్పుది. కాకపోతే ఊరికి చూపిస్తున్నాను, ఎలాగా ఉంది కదా ఒకసారి మీకు ఇప్పటికి వచ్చి నేను చూపించలేదనేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా కుట్టుకున్న తర్వాత అయితే తీసేస్తున్నాను. యాక్చువల్గా ఫ్రెండ్స్, నేనైతే ఎలాస్టిక్ తీసుకొచ్చాను, అది ఎక్కడ పడేసానో తెలియదు. అరగంట సేపు వెతికాను, ఇంక దొరకలేదు. ఎప్పుడుదోనే అది హెయిర్ బ్యాండ్ ఉంటే ఇంకా ప్రజెంట్ అనుకున్న పని చేసేయాలి, ఇంకా ఎప్పటికప్పుడు అలాగే 4 రోజుల నుంచి అయిపోతుందని ఈ హెయిర్ బ్యాండ్తో అయితే నేను చేసేస్తున్నానండి. ఎలాగో ఇది వాడట్లేదు, అంటే బ్లాక్ నెట్ కాబట్టి వైట్ ఎలాస్టిక్ ఉందండి, అది వేయకూడదు. ఇందులోంచి వైట్ కనబడిపోద్ది అని చెప్పి బ్లాక్ కోసం వెతికాను. మరి రద్దులోకి వెళ్ళిపోయిందో ఎలా వెళ్ళిపోయిందో తెలియదు ఫ్రెండ్స్, కనిపించట్లేదు. అయితే ఫైనల్లీ మీరు ఏం చేస్తారంటే ఇలాగ తిప్పేసుకున్న తర్వాత ఇలా ఎలాస్టిక్ వేసుకోండి ఫ్రెండ్స్. మిషన్ వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా సింపుల్. కొత్తగా ఎవరైనా మిషన్ నేర్చుకుంటున్నారు, ఇంట్లో రెడీగా మిషన్ ఉంది, మీవి చిన్న చిన్నగా డ్రెస్సులు కుట్టుకుంటున్నారని మీకు అనిపించినప్పుడు అందులో వేస్ట్ క్లాత్లు ఏమన్నా ఉంటే హెయిర్ బ్యాండ్స్ కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో. ఓన్లీ హెయిర్ బ్యాండ్సే వేయబచ్చంగా సేల్స్ చేస్తున్నారు, కలర్స్తో. ఓకేనా ఫ్రెండ్స్, మనం కూడా కుట్టేసుకుందాం. పెద్ద ఖర్చు లేదు, అలా కానీ టైము పట్టదు ఫ్రెండ్స్. మీరు ఎలాస్టిక్ వచ్చేసి బయట మీరు సెంటర్కి వెళ్ళినప్పుడు మీకు ఇలా దారాల షాప్ ఇలాంటి చోట ఎక్కడైనా ప్రయత్నిస్తే మీకు జడ పువ్వులు కుట్టుకోవడానికి సన్న ఎలాస్టిక్ అని అడగండి, డెఫినెట్గా ఇస్తారు. కట్ వచ్చేసి చాలా తక్కువ కాస్టే ఉంటుందండి. మీటర్ వచ్చి 3 రూపాయలు 5 రూపాయలు కూడా పడదు. మీరు అలా మీటర్ తీసుకున్నారంటే చాలా అంటే చాలా వాటికి వచ్చేస్తుంది. నేను ఎలాస్టిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకోండి, మీకు కనిపిస్తుంది. ఒకటి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విడిగా ఉన్నదాన్ని ఇందులోకి పెట్టేసుకోండి. ఓకే, ఇదిగో నేను ఇలా ఒకటి ఫోల్డ్ చేసి ఇందులో పెట్టుకొని మనం జస్ట్ ఒక్క రఫ్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలా రఫ్ తీసుకుంటే హెయిర్ బ్యాండ్ అయితే సూపర్ హెయిర్ బ్యాండ్ తయారైపోయినట్టే. ఓకేనా,
ఇంకా మీకు నెక్స్ట్ టైం నాకు కుదిరితే మంచి మంచి హెయిర్ బ్యాండ్స్ అయితే క్లాత్లు మనకి చాలా ఉన్నాయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కుడదామని, అస్సలు కుదరలేదు. ఓకేనా ఫ్రెండ్స్, హెయిర్ బ్యాండ్ అయితే మీకు నచ్చిందా? ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా చేతులకు కూడా ఇంతకుముందు పెట్టేవాళ్ళు మళ్ళీ పెట్టేస్తున్నారు. ఈ క్లాత్ మొత్తం చెమ్కిలు చెమ్కిలు ఉంది కదా, బాగుందని చెప్పేసి నేనైతే స్టిచ్ చేశానండి. ఇదే హెయిర్ బ్యాండ్ మనం ఇలా బయటకు వెళ్ళి కొంటే ఈజీగా 40 రూపీస్ 30 రూపీస్ చెప్తారు. మ్యాక్సిమం కొన్ని చోట్ల అయితే 50 రూపీస్ ఉంటుంది. చిన్న చిన్న షాపుల్లో అయితే 30 రూపీస్ అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా ఇలా క్లాత్ అవి ఉండి అవైలబుల్గా ఎలాస్టిక్ అవి దొరికితే ఇలా చిన్న హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం.